మధ్య కాలంలో బాగా హల్చల్ అవుతుంది. మన టీఆర్ఎస్ టీఆర్ఎస్ నేతలు ఎళ్లి సీఎంని కలవడం. అంటే వీళ్ళు పార్టీకి తెలవకుండా కలిసారా? లేదంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అది ఇంత రాజకీయంగా ఎందుకు మారుతుందసలు? అంటే ఏ ఎమ్మెల్యే అయినా తనకు కొన్ని ఇష్యూస్ అయినప్పుడు హ్మ్. సీఎం దగ్గర పోతాడు. అవును. పోకుండా ఎవరు ఉండరు. ఓకే. ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అసెంబ్లీలో హ్మ్. ఆయన ఇంటికంటే ప్రగతి భవన్‌కో వాళ్ళు అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇక రావడం మానేశారు. ఓకే. బట్ అసెంబ్లీలో పోయి కలిసేవాళ్ళు కదా! హ్మ్. ఇదే బట్టి విక్రమార్క ఎన్నిసార్లు కలవలేదు కేసీఆర్‌ను. ఆయన కార్‌లోనే తిరిగేవాడు గదా! అదే. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలు వాళ్ళ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మధ్యలో ఆగిపోయినాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్‌దే ఉంది కాబట్టి హ్మ్. చాలా బడ్జెట్ తెచ్చుకున్నారు, పనులు మొదలుపెట్టారు, బిల్స్ పెండింగ్ ఉన్నాయి. బిల్స్ పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్ పోయి అడిగితే బిల్స్ రావు. హ్మ్. ఇంకోటి ఫైనాన్స్ మినిస్టరో, ఫైనాన్స్ సెక్రటరీ డిసిషన్ తీసుకునే అవకాశం ఉండదు. సీఎం గారు చెప్తే తప్ప బిల్స్ రిలీజ్ కావు. హ్మ్. అంటే లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కూడా బయటికి ఒక రాంగ్ సిగ్నల్ పోయింది. హ్మ్. దాన్ని కవర్ చేసుకోవడానికే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అవును. చాలా క్లియర్ చేశారు. మా ప్రోటోకాల్ ఇష్యూస్ ఉండే, మా బడ్జెట్ సంబంధించిన ఉండే, అందుకని మేము పోయినామని చెప్పారు. హ్మ్. నమ్మాలి మనం వాటిని. ఇంకోటి అంతే. ఏంటంటే ఆ! ఆ ఎమ్మెల్యేలు కూడా చాలా కమిటెడ్ ఎమ్మెల్యేసే. అవును. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆమె మొదటి నుంచి కూడా కమిట్మెంట్తో ఉన్నది వచ్చిన తర్వాత. ఇంకోటి ఆమెకు ఆ ముద్ర లేదు అవకాశవాద రాజకీయ అవును. నేతగా. ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటి ఇగ నుంచి ఆయన 100% 100% ఆయన పార్టీ ఇంట్లోనే మనిషి. అడుగుపెట్టిండు, అవును. ఇంట్లోనే ఎంపీ అయ్యిండు, ఇంట్లోనే ఎమ్మెల్యే అయ్యిండు. అవును. తర్వాత మాణిక్రావు కూడా ఒక ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయనే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి జైరాబాద్లో. రెండోసారి కూడా ప్రజలు గెలిపించారు ఇంత కాంగ్రెస్ రూరల్ తెలంగాణలో అవును. వేవం తట్టుకొని కూడా. అవును. కాబట్టి ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినా కూడా ఆయన మూడోసారి ఎమ్మెల్యే మూడోసారి గెలిచిన ఎమ్మెల్యే. వ్యక్తి. అవును. మొన్న కాంగ్రెస్ను గట్టిగా ఎదుర్కొన్న వ్యక్తి. అవును. వాళ్ళు ఎక్కడికో పోతారనే అనుమానం పెద్దగా ఎవరికి లేదు. పార్టీకి గట్టిగా అటాచ్ అయి ఉన్న ఎమ్మెల్యేస్ వీళ్ళు. ఓకే. కొత్తగా వచ్చిన వాళ్ళంటే అనుకోవచ్చు. కొత్తగా ఎవరికన్నా టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, అతను కాంగ్రెస్ చేయలేదు కాబట్టి ఇళ్ళకి అవును. వచ్చిండు, అవును. గెలిచిన వాళ్ళు పోతారని అనుకోవచ్చు. వీళ్ళు ఎవరు అనుకోవచ్చు. అటువంటి వీళ్ళు లేరు. అలాంటోళ్ళు లేరసల. ఇంకోటి రేపైనా ఎవరైనా పోయి కలిసినా కూడా అది ఇదివరకు కూడా హరీష్ రావు గారు ఒక బోకే తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చినందుకు పెద్ద వివాదమైంది అవును. అప్పుడు ఆ పార్టీలో టైంలో. కలిసిపోతున్నాడు కాంగ్రెస్‌లో ఆ! అని. ఆ! వివాదమైంది. అంటే ప్రజల లోపల తెలంగాణలో కొద్దిగా ఆగం ఎక్కువ ఉంటుంది. అంటే చీలుడి అంటే బైన్స్లుడి అంటారు. అంటే గద్దెగిరిందంటే ఎద్దెగిరిందంటారు. అవునా? చెప్పేవాళ్ళు కూడా అట్లే ప్రచారం చేస్తారు. అయితే ఈ కరెక్ట్. ఈ ఆగం అనేది తెలంగాణ రక్తంలోనే ఉన్నది. ఆగం పోవాలి. అవును. చాలామంది సోషల్ మీడియా వాళ్ళల్లో మనకు ఎక్కువ కనబడుతుంది అది. అవును. ఇట్లా అయిందో లేదో కథాంశాలు మొదలవుతూ ఉంటాయి. అవును. అల్లేస్తారు ఎవరికి మంచి. వాళ్ళే ఇంటలెక్చువల్స్ అవును. అనుకుంటారు. అవును. జనరల్‌గా తెలంగాణ వాళ్ళల్లో తెలివి ఉంది, అవును. ప్రతిభ ఉంది. కానీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చాలామందికి రాదు. అవును. రాక ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. అవును. ఈ సోషల్ మీడియా ట్రాప్‌లో పడడం వల్లనే ఇటువంటి దుష్ప్రచారం అంతా ఓకే. జరుగుతూ ఉంది. అందులో 90% నెగెటివ్ ఉంది సోషల్ మీడియాలో. అవును. ఓన్లీ 10%ఏ ఆ మంచిది. పాజిటివ్ అంశాలు ఉంటాయి. అవును. ఈ మాయలో పడ్డ వాళ్ళని మనం కాపాడలేము.